ఎంత గర్వంగా ఉంటుందో అసలు మనము ఈ భారతదేశంలో పుట్టినందుకు. ఇక్కడ ఇన్ని విద్యలు ఉన్నాయి, ఇన్ని అపురూపమైన నిధులు ఉన్నాయి, కానీ అవన్నీ మనం పక్కన పెట్టేసాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఏదో రిలీఫ్ కావాలి అని చెప్పి వెళ్ళిపోయాం వాటికి. పైగా ఇక్కడ ఉండేటువంటి ఇంకొక చిన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు ఉండేటువంటి పుస్తకాల్లో ఇది లేదు కాబట్టి ఇది లేదు అనుకుంటారు చాలా మంది. కానీ మీరు 36వ జనరేషన్ అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉండేటువంటి నాలెడ్జ్ని ఈరోజు మీరు క్యారీ చేస్తున్నారు. అది చాలా, అంటే అదొక వరం కింద చెప్పచ్చండి. దీన్ని సెలెక్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ లైక్ దట్ ఈజీ. అది తాళపత్రాల్లో ఉంటుంది. మీరు ఎలా అనురక్తులయ్యారు సిద్ధ వైద్యం పట్ల? నేను సిద్ధ వైద్యం పట్ల ముందు అనురక్తురాలు, కరెక్ట్ చెప్పాను నేను. నాకు నాకు తెలియక ముందు మన సింధు గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. బ్రహ్మాండం. సింధు గారికి ఏమిటంటే సిద్ధ వైద్యం చేయడంతో పాటు ఎవరైనా కొంచెం బాధల్లో ఉన్నారు అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం ఆవిడకి. అలాగే ఆవిడ గవర్నమెంట్ స్కూల్స్కి చేయటం, ఇలాగే సినిమా గురించి కూడా ఒక డైరెక్టర్కి హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఆ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో నేను ఆవిడని కలిశాను. ఆవిడ నన్ను కలవాలి, ఆవిడే చెయ్యాలి, సుమ చెయ్యాలి అన్నప్పుడు నేను అక్కడ కలిసి మాట్లాడినప్పుడు ఆవిడ సిద్ధ వైద్యురాలని, ఇలా ఒక విద్య ఉందని, జస్ట్ సిద్ధ వైద్యం అనేది తెలుసు, నాడీ శాస్త్రం గురించి విన్నాము, కానీ ఇలా ఉంటుంది, దీనికి టాబ్లెట్లు అక్కర్లేదు. నాడీ శాస్త్రం సిద్ధ వైద్యం వేరున్నా అండి? రెండు వేరే. మనం ఇంటర్నల్ మెడిసిన్స్ వేసుకోనక్కర్లేదు, ఆయిల్ పూసుకోనక్కర్లేదు, ఏమీ లేదు, అక్కడికి వెళ్తే చాలు, మనం అవైలబుల్గా ఉంటే చాలు, ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పారు. సో అలా మా మావయ్య మనవడికి మస్క్యులర్ డిస్ట్రోఫీ, సో వాడికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతూ నాకు ఆవిడతో సాన్నిహిత్యం కుదిరింది. ఆ సమయంలోనే, లేదా దానికన్నా ముందో నాకు కరెక్ట్గా గుర్తులేదు సిద్ధు, 2017లో మాత్రం టీఎస్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్లో నేను ఒక 30 అవార్డుల తర్వాత ఒక పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేసిన తర్వాత కళ్ళు తిరిగి పోడియం దగ్గర పడిపోయాను. ఆ రోజు ఆ తర్వాత 30 అవార్డులు నేను ఎలా చేశానో, ఆ భగవంతుడు ఎలా శక్తి ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వస్తే ఇది వర్టిగో అని, దీనికి క్యూర్ లేదని, ఇంకా మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్సే వాడుతూ ఉండాలని, ఇంకేవేవో రకరకాల డైట్లలో కూడా బోలెడన్ని మార్పులు చేసి మనకి డాక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఒక్కోసారి స్టేజ్ మీద మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు సడన్గా కళ్ళు తిరిగితే ఎలాగా అనే ఒక భయాందోళనకు గురయ్యాను నేను ఒక 2-3 నెలలు. అప్పుడు నాకు సింధు గారు ఈ వర్టిగోకి ట్రీట్మెంట్ చేశారనమాట. ఆవిడకి ఇలా నేను వర్టిగో ఉంది అంటే, ఏం లేదు తగ్గిపోతుంది అని చెప్పారు. నేను అలా ఎలా తగ్గిపోతుంది అన్నారు. సరే ఆవిడ తగ్గిపోతుంది. సో సింధు గారు మనకి ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి అలోపతిలో ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక డాక్టర్ చూడగలుగుతారు. లైక్ ఇప్పుడు ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్ళామంటే ఆయన ఐస్ రిలేటెడ్గా మాత్రమే చూస్తారు, లేదా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డెంటల్ మాత్రమే చూస్తారు. కానీ ఒక సిద్ధ వైద్యురాలు సింధు గారు ఒక మనిషిని చూసినప్పుడు నాకు వర్టిగో ఉందంటే దాని కనెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, దాని సోర్స్ పాయింట్ ఏంటి అనేది కరెక్ట్గా కనిపెట్టి వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ సిద్ధశాస్త్రంలో బాడీ విల్ బి లైక్ ఓన్లీ వన్. మనం ఇక్కడ విడివిడిగా చూడడం అనేది ఇప్పుడు ఈ మధ్య మనకు అలవాటైంది, వేరే ఇంగ్లీష్ దీనివల్ల, ఎలోపతి వల్ల. బట్ సిద్ధ అనేది కంప్లీట్గా ఓన్లీ వన్. సిద్ధించడం అంటే పూర్ణంగా చూడడం. అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ సేఫ్ జోన్. సో దాంట్లో ఏంటంటే మనం కాలు విడిగా అలాగా ఆర్గాన్స్లా ఉండడం అనేది జరగదు. సో రూట్ ప్రాబ్లం ఒకటి ఎక్కడైనా బ్రేక్ డౌన్ అవుతుందంటే దాని ఇంపాక్ట్ ఇంకెక్కడన్నా కూడా ఉండొచ్చు. సో ఆ రిఫ్లెక్ట్ అయిన ప్లేస్ ఒక్కటి క్లియర్ చేస్తే సరిపోదు, అది మళ్ళీ రీలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు క్లియర్ దాట్. ఎక్కడైతే బ్లాక్స్ పడిపోయి ఉంటాయో ఆ ఛానల్ మొత్తం వీ హ్యావ్ టు డూ. అప్పుడే ఆ సందర్భంలోనే అలా చేస్తేనే ఇంక మళ్ళీ రాకుండా ఉంటుంది. అలా ఎన్నో ఛానల్స్లో చేస్తున్న నాకు ఒక ఛానల్ మొత్తం క్లియర్ చేసి నన్ను మళ్ళీ నిలబెట్టారు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఏంటంటే ఆవిడ దగ్గరికి మనం ఒక ప్రాబ్లంతో వెళ్తే మనకి కూడా తెలియదు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. వాటన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి కంప్లీట్గా బాడీ అలైన్మెంట్ విత్ ద సోల్ అంటారు కదా, ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కరెక్ట్ చేసి ఫిజికలీ మెంటలీ మనం కరెక్ట్గా ఉండేలాగా చేసేదే సిద్ధ వైద్యం. అందుకని నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సింధు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సిద్ధ శాస్త్రానికి రుణపడి ఉండాలి మనుషులకి, మీ పూర్వీకులకి, పెద్దవాళ్ళకి. తప్పకుండా, అందులో డౌటే ఉంది. నేను డాక్టర్ సింధూజ. నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ ఛానల్లో రాబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్.